తమ్ముడు మాటలు విందాం అనుకుంటున్నారు, కానీ అంతకన్నా ముందు అన్నయ్య మాటలు విందాము. అభిమానులందరికీ పరమేశ్వర ఆర్ట్స్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సినిమా గురించి, ఈ ఆడియో ఫంక్షన్ గురించి మాట్లాడే ముందు గణేష్ గురించి మాట్లాడాలి. ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఉన్నా మాకందరికీ తెలియనటువంటి ఒక గొప్ప టెక్నిక్, చాలా ఫాస్ట్గా సినిమా ఎలా తీయాలి అనేది మేము మా బ్రదర్ గణేష్ దగ్గర నేర్చుకున్నాం. హ్యాట్స్ ఆఫ్ టు గణేష్ ఫస్ట్. అలాగే బావగారు బాగున్నారా సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి మణిశర్మ గారు, ఈ సందర్భంగా ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా సాంగ్స్ అన్నీ విన్నాను. 6 సాంగ్స్ 6 రకాలుగా కొట్టి చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు మణిశర్మ గారు. ఇక మెగాస్టార్ ఢిల్లీలో ఉన్నారు. థ్యాంక్ యూ. అన్నయ్య ఢిల్లీలో ఉండటం వల్ల అక్కడి నుంచే కళ్యాణ్ బాబుకి, గణేష్కి, మణిశర్మ గారికి అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సినిమా కళ్యాణ్ బాబు చాలా అందంగా గ్లామరస్గా ఉన్నాడు. అంటే కళ్యాణ్ పెద్దవాడు అయ్యాడని చెప్పను, కానీ ఇవాళ ఉన్న యంగ్ హీరోస్కి ఏమాత్రం తక్కువ కాకుండా వాళ్ళకంటే ఒక 10% అందంగానే కనపడుతున్నాడు ఈ సినిమాలో. ఈ సినిమాలో నాకు ఈ క్యారెక్టర్ అర్జున్ పాల్వాయ్, ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఈ క్యారెక్టరు కొంచెం రొమాంటిక్ క్యారెక్టరు, ప్రజెంట్ డే రొమాంటిక్ క్యారెక్టర్. ఇది మాది ఆ రోజుల్లో క్యారెక్టర్ కాబట్టి నాకు అది ఇష్టం. ఆ రోజుల్లో ప్రేమించడం అంటే అది ఒక అద్భుతమైన ఫీలింగ్. ఈ రోజుల్లో ప్రేమించడం అంటే అది అదో రకమైన ఫీలింగ్. కాబట్టి నాకు ఆ క్యారెక్టర్ నచ్చింది. ఆ క్యారెక్టర్ కోసం సినిమాని కనీసం 3-4 సార్లు చూస్తాను. ఆల్ ది బెస్ట్. ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు బొత్స గారికి, ఝాన్సీ గారికి, అలాగే మిగిలినటువంటి టెక్నీషియన్స్ అందరికీ, అలాగే నా స్నేహితుడు మా జయంత్ గారికి కూడా ఈ సందర్భంగా బెస్ట్ విషెస్ చెప్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. గీతా ఆర్ట్స్ నాగరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే శ్రీ సత్య రంగయ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. సిరీ లాంచ్ కన్నా ముందు మరికొన్ని మాటలు, డైరెక్టర్ గారి మాటలు విందాము. జయంత్ గారు, మణిశర్మ గారిది కూడా. గణేష్ స్పీచ్ అయిన తర్వాత ఎవరు మాట్లాడలేరండి. అంటే గణేష్లో ఇప్పుడు ఈజ్ నాట్ ఓన్లీ అ ప్రొడ్యూసర్ అండి, రైటర్ అని నేను రియలైజ్ అయ్యాను ఇప్పుడే. నెక్స్ట్ సినిమాకి నువ్వే బాబు డైలాగులు. నేను ఇప్పుడు మాట్లాడనండి, బట్ ఐ ప్రామిస్ యూ వన్ థింగ్, ఇదే ఆడిటోరియంలో ఇది 100-day ఫంక్షన్ అప్పుడు మాట్లాడతాను. దాట్ మచ్ ఐ ప్రామిస్. అండ్ ఐ థ్యాంక్ యూ మణి, you've given the best music ever. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్. ఇక మణిశర్మ గారి గురించి మనందరికీ తెలుసు, వారి పాటలే బోలెడని మాటలు చెప్పేస్తాయని. థ్యాంక్ యూ మణి గారు ఫర్ ద వండర్ఫుల్ సాంగ్.